ఓం నమో భగవతే వాసుదేవాయ. నరసింహకృష్ణ తెలుగు భక్తి ఛానల్కి స్వాగతం. ఎక్కడైతే భాగవత కథా శ్రవణం జరుగుతుందో అక్కడ భగవంతుడు శబ్ద రూపంలో ఉంటాడు. కావున ఈ వీడియో ద్వారా భాగవత కథా శ్రవణం విన్నందుకు, మీకు చెప్పినందుకు నాకు భగవంతుని యొక్క కృప ఖచ్చితంగా లభిస్తుంది. కావున ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి భగవంతుని యొక్క కృపను పొందండి. ఈరోజు మనం భగవంతుని యొక్క గుణాలు, కర్మల గురించి తెలుసుకుందాం. భగవంతుని యొక్క అపరిమిత శక్తులు 3 ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, రెండవది తటస్థ శక్తి, మూడవది భౌతిక శక్తి. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి గురించి తెలుసుకుందాం. ఇది పూర్తిగా భగవంతుని యొక్క లోకాల గురించి చెప్తుంది. వైకుంఠం, అలాగే గోలోక బృందావనం, ఇక్కడ శాశ్వతమైన ఆనందం అనేది లభిస్తుంది. రెండవది తటస్థ శక్తి, దీనిని జీవశక్తి అని అంటారు. ఇక్కడ మనిషికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ యొక్క స్వేచ్ఛ చేత మనిషి భగవంతుని పట్టుకుని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలకు చేరవచ్చు, లేదా భగవంతుని మర్చిపోయి హీనమైనటువంటి భౌతిక శక్తిలో పడిపోవచ్చు. ఇక మూడవది భౌతిక శక్తి. ఇక్కడ ఉన్నవారంతా మాయాశక్తికి లోబడి భగవంతుని మర్చిపోయి మాయాశక్తి యొక్క ఆధీనంలో ఉంటారు. ఇది చాలా నరకప్రాయమైనటువంటి లోకం. భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి చెందినవాడు కావున ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినప్పటికీ అతని కర్మలు అన్నీ ఆధ్యాత్మికములు మరియు పూర్ణములు. కాబట్టి ఎవరైనా భగవంతుడు ఒకరి పట్ల ద్వేషము, ఇంకొకరి పట్ల స్నేహంగా ఉంటాడని చెప్పటం మూర్ఖత్వమే అవుతుంది. అవజానంతి మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం అంటే, నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను అపహాస్యం చేస్తారు అని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది. ఉదాహరణకి కంసుడు, కౌరవులు, వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు, సామ్రాజ్యం అన్నీ ఉన్నప్పటికీ వీరు భౌతిక గుణాలైన రజోగుణం, తమోగుణ లక్షణాలైన అహంకారం, గర్వం, కోపం, ఈర్ష్య లాంటి లక్షణాలు అధికంగా ఉండటం వల్ల భగవంతుడు కళ్ళ ముందు ఉన్నప్పటికీ అహంకారం, అజ్ఞానం వల్ల భగవంతుని అర్థం చేసుకోలేక జీవితంలో అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఏవం యో వేతి తత్వతః అంటే, కేవలం భక్తులు మాత్రమే నా కర్మలను అర్థం చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఉదాహరణకి బృందావన వాసులు మరియు పాండవులు సత్వగుణ లక్షణాలు కలిగి ఉండటం చేత ప్రేమ, దయ, శాంతి, అహింస, భక్తి, ఓర్పు, వినయం అనే లక్షణాలు ఉండటం చేత వీరు భగవంతుని కర్మలను అర్థం చేసుకుని ఆయనను ఆశ్రయించి భగవంతుని యొక్క రక్షణ పొంది జీవితంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. అందుకే ఈరోజు మనం వీరి గురించి చెప్పుకుంటున్నాం. కావున భగవంతుని కర్మలు, జన్మము అన్నీ దివ్యములే. జన్మ కర్మచ మే దివ్యం. కావున యథార్థంగా భగవంతుడు ఎవరి పట్ల పక్షపాతి కాదు. అతడు అందరినీ సమానంగా చూస్తాడు. అయితే కేవలం భౌతిక గుణాల ప్రభావం చేత భగవంతుని కర్మలు సాధారణమే అని అనుకుంటాం. కానీ అలా భావించేవాడు మూర్ఖునితో సమానం. మనం కూడా ఎప్పుడైతే సత్గుణంలోకి వస్తామో అప్పుడు మాత్రమే భగవంతుని పట్ల భక్తి ప్రపత్తులు కలిగి భగవంతుని కర్మలను అర్థం చేసుకోవడం చేత మనం కూడా దివ్యులమవుతాము. తద్వారా ఆధ్యాత్మిక లోకాలను చేరడానికి యోగ్యులమవుతాము. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్తాడు. త్యక్త్వా దేహం పునర్జన్మనేతి మామేతి సోర్జున అంటే, భగవంతుని దివ్యకర్మలను ఎవరైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారో భౌతిక దేహ త్యాగానంతరం ఖచ్చితంగా వారు ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటారని చెబుతాడు. రేపటి రోజున మనం ఈ త్రిగుణాల అయినటువంటి సత్వ, రజో, తమో గుణాలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. ఈ భౌతిక కథాశ్రవణం మీకు నచ్చినట్లయితే నరసింహకృష్ణ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి భగవంతుని సేవలో మీరు కూడా పాత్రలు కండి. జై శ్రీమన్నారాయణ.